మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉందా? నడువు నొప్పి ఉందా మీకు బాగా? నేను లారీ తోలుతా. మీరు లారీ తోలుతారు. ఓకే. లారీ ఎక్కితే పై నుంచి కింద పడేశారు అమ్మ. ఎవరో పడేశారు మిమ్మల్ని. అప్పటి నుంచి మీకు విపరీతమైన, అప్పటి నుంచి మీకు ఈ రోగాలన్నీ ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీరు వంగి చూసుకోండి. కానీ మీకు కొన్ని అలవాట్లు ఉన్నాయా? వాటన్నిటిని మానుకోవడానికి ఇష్టపడుతున్నారా? అన్నీ మానుకున్నానమ్మా. ఇంకా మానుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు వంగి చూసుకోండి. వంగండి. కింద మీ టోస్ని మీ బటర్ మీద టచ్ చేయండి. పైకి లేవండి. ఎట్లా ఉంది? కొంచెం అగపడుతుంది. ఇప్పుడు కొంచెం ఉంది. అంతకుముందు బాగా ఎక్కువ ఉండేది మీకు. ఒకటి, ప్రభు వారు స్వస్థపరిచినప్పుడు, అమ్మా ఇక మీదట చెప్పాలి, ఇక మీదట పాపము చేయకము. కొంతమంది స్వస్థత కొన్ని అలవాట్లతో లింక్ అయి ఉంటుంది. కొన్ని అలవాట్లు మీరు మానుకున్నట్లయితే మీలో ఉన్న కొన్ని నొప్పులు, రోగాలు పోతాయి. ఇప్పుడు పీల్చండి గాలి. మీరు కొన్ని అలవాట్లు మానుకోవాలనుకుంటున్నారా? గట్టిగా మానుకుంటారు. మళ్ళీ ఇప్పుడు గాలి పీల్చండి. యేసయ్య నా అలవాట్లను వదిలేస్తున్నానని చెప్పండి. యేసయ్య నా అలవాట్లు వదిలేస్తున్నానని చెప్పండి. ఇప్పుడు వంగి చూసుకోండి. కొన్ని దేవుని సన్నిధిలో మనం కొన్ని విడిచిపెట్టాలి. బ్రదర్ మీరు వెళ్ళండి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఏది చేసినా ఆయాసం, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గి మళ్ళీ రివర్స్ అవుతుంది. మీకు అట్లా అనిపిస్తుందా బ్రదర్? టాబ్లెట్లు వేసుకున్నా ఆయాసంగా ఉంటుంది. ఆయాసం, నడిచిన ఆయాసమే, కూర్చున్న ఆయాసమే, మొత్తం శరీరం మొత్తం అంతా ఏదో ఒక రోగమే. అవునా? మీకు ఎక్కువగా మాట్లాడుతున్నా ఎక్కువగా ఆయాసం అనిపిస్తుందా? ఆయాసమే. ఓకే. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? గట్టిగా నమ్ముతాను. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఒంగోలే. ఓకేనండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలనుకుంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరుస్తాడని మీరు నమ్ముతున్నారా? నమ్మితే చేయొద్దండి పైకి. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, ఈరోజు దేవుడు నన్ను విడిపిస్తాడు, ఈరోజు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, ఈరోజు దేవుడు మీకు ఆ ఆయాసం లేకుండా ఏ బలహీనత మీకు ఉందో ఆ బలహీనత నుంచి దేవుడు విడిపించాలని కోరుకుంటున్నాడు. మీరు నమ్మినట్లయితే, మీరు కూడా నమ్మినట్లయితే దేవుడు ఆ కార్యం చేయబోతున్నాడు. ఏ విషయంలో మీకు స్వస్థత కావాలో, ఏ విషయంలో మీకు విడుదల కావాలో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ విడుదలను, ఆ స్వస్థతను ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడన్న వాళ్ళందరూ చేయొద్దండి. ఈ రోజు దేవుడు మీకు సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వబోతున్నాడు. దేవుడు స్వస్థపరచు దేవుడు. బైక్ ఇచ్చండి. బైక్ తీసేసుకోండి. నా చెల్లి యేసుక్రీస్తు నామమున నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ రోజు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఆయన శక్తి అందుబాటులో ఉంది. ఎంతమంది అయితే నమ్ముతారో వారందరికీ అందుబాటులో ఉంటుంది. ఎవరైతే జస్ట్ చూస్తారో వారి దగ్గరికి ఏమీ రాదు. కానీ ప్రభు శక్తి నాకు అందుబాటులో ఉంది కాబట్టి దేవుని శక్తి నన్ను స్వస్థపరుస్తుంది, దేవుని శక్తి నన్ను విడిపిస్తుందని ఎంతమంది అయితే నమ్ముతారో ఈ మధ్యాహ్న సమయమందు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. దేవుని శక్తి మీ దగ్గర ఉంది. మీ దగ్గర ఉన్న శక్తి ఈరోజు మిమ్మల్ని స్వస్థపరచబోతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బ్రదర్ మీద దాడి చేస్తున్న ప్రతి దురాత్మ, ప్రతి చీకటి శక్తి, ప్రతి దురాత్మ క్రియలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఏ దురాత్మ శక్తులు అయితే ఈ బ్రదర్ మీద దాడి చేస్తున్నాయో, ఏ చీకటి శక్తులు అయితే ఈ బ్రదర్ మీద దాడి చేస్తున్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటకు రా. ప్రతి చీకటి శక్తి, ప్రతి దురాత్మ కార్యాలు, ఈ రెండెత్తి చరికాల వరకు ఉన్న ప్రతి బలహీనత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆయాసం ద్వారా దాడి చేస్తున్నా, లంగ్స్ మీద దాడి చేస్తున్నా ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను. ఆ లంగ్స్లోకి వచ్చిన ప్రతి దురాత్మ బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. బాడీలోకి వచ్చిన ప్రతి చీకటి
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి దురాత్మ కార్యాలు, ప్రతి చీకటి శక్తులు ఇప్పుడే బయటికి రా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు స్వస్థపరుస్తాడని? ఈరోజు ఈ బ్రదర్కున్న ప్రతి బలహీనతను షూట్ చేస్తున్నాను, ప్రతి దురాత్మ శక్తులను షూట్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బ్యాక్ పెయిన్, నడుములో కూర్చున్న ప్రతి చీకటి, నండెత్తి నుంచి అరికాల వరకున్న ప్రతి దురాత్మ నజరేయుడైన యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను వాటన్నిటిని షూట్ చేస్తున్నాను, షూట్ చేస్తున్నాను, షూట్ చేస్తున్నాను. ప్రతి బలహీనత, ప్రతి చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో. అందరూ చెప్పండి యేసుక్రీస్తు నామములో. మీరు కూడా చెప్పండి, నాలో ఉన్న ప్రతి బలహీనత బయటికి రా, ప్రతి చీకటి శక్తులు బయటికి రా, ప్రతి నొప్పి బయటికి రా, ప్రతి అనారోగ్యం బయటికి రా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. ఎవరైతే ఆ విధంగా చెప్తారో వారిలోంచి ఈరోజు బయటకు వస్తున్నాయి, ప్రతి బలహీనత బయటకు వస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనపరచు ప్రతి దురాత్మ, బలహీనపరచు ప్రతి దురాత్మ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏ చీకటి దాడి చేస్తుందో, ఏ నడునొప్పి, ఏ శుక్రతే ఈ బాడీలో ఉన్నాయో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆజ్ఞను రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో. నడునొప్పిని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఆయాసాన్ని కలిగించే ప్రతి దురాత్మ, ఈ శరీరంలో ఉన్న ప్రతి చీకటి శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బయటికి రా. సంపూర్ణమైన విడుదలను, సంపూర్ణమైన విడుదలను, సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాను, సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి కార్యాలను బంధిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు సివియర్ బ్యాక్ పెయిన్ ఉందా? నడువు నొప్పి ఉందా మీకు బాగా? లారీ మీద నుంచి ఎవరో పడేసినట్టు వచ్చింది. నేను డ్రైవింగ్ చేస్తా, అర్థం కావట్లే. నేను లారీ తోలుతా. మీరు లారీ తోలుతారు, ఓకే. లారీ ఎక్కితే పై నుంచి కింద పడేశారు అమ్మ. ఎవరో పడేశారు మిమ్మల్ని. అప్పటి నుంచి మీకు విపరీతమైన, అప్పటి నుంచి మీకు ఈ రోగాలన్నీ ఉన్నాయి, అవునా? ఇప్పుడు మీరు వంగి చూసుకోండి. కానీ మీకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఉన్నాయా? వాటన్నిటిని మానుకోవడానికి ఇష్టపడుతున్నారా? అన్నీ మానుకున్నానమ్మా. ఇంకా మానుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు వంగి చూసుకోండి, వంగండి. కింద మీ టోస్ని, మీ బటర్ మీద టచ్ చేయండి, పైకి లేవండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. వంగండి మళ్ళీ. ఎట్లా ఉంది? కొంచెం అగపడుతుంది. ఇప్పుడు కొంచెం ఉంది, అంతకుముందు బాగా ఎక్కువ ఉండేది మీకు. ఒకటి ప్రభువారు స్వస్థపరిచినప్పుడు, అమ్మా ఇక మీదట చెప్పాలి, ఇక మీదట పాపము చేయకము. కొంతమంది స్వస్థత కొన్ని అలవాట్లతో లింక్ అయి ఉంటుంది. కొన్ని అలవాట్లు మీరు మానుకున్నట్లయితే మీలో ఉన్న కొన్ని నొప్పులు, రోగాలు పోతాయి. ఇప్పుడు పీల్చండి గాలి. మీరు కొన్ని అలవాట్లు మానుకోవాలనుకుంటున్నారా? గట్టిగా మానుకుంటారు. మళ్ళీ ఇప్పుడు గాలి పీల్చండి. యేసయ్య నా అలవాట్లను వదిలేస్తున్నానని చెప్పండి. యేసయ్య నా అలవాట్లు వదిలేస్తున్నానని చెప్పండి. ఇప్పుడు వంగి చూసుకోండి. కొన్ని దేవుని సన్నిధిలో మనం కొన్ని విడిచిపెట్టాలి. నా అలవాట్లు నాకుంటాయి, నా పాప జీవితం నాకే ఉంటుంది, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచేయాలి, దేవుడు నన్ను విడిపించేయాలంటే కుదరదు. ఒకటి కావాలంటే చెప్పాలి, ఒకటి కావాలంటే ఒకటి విడిచిపెట్టాలి. దేవుని స్వస్థత కావాలంటే కొన్ని పాపపు అలవాట్లున్నాయి, విడిచిపెట్టాలి.
దేవుడు దర్శించాలి, దేవుడు విడిపించాలి అంటే కొన్ని పాపపు అలవాట్లను, రహస్య జీవితాలను విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని విడుదల, దేవుని స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వస్థత కావాలా? కొన్ని అలవాట్లు మా వదిలేయి. దేవుని విడుదల కావాలా? కొన్ని పాపపు రహస్య జీవితాల్లో ఆపేయండి. అప్పుడు దేవుని శక్తి మీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకటి కావాలంటే చెప్పాలి, ఇంకొకటి విడిచిపెట్టాలి. దేవుని కార్యము కావాలంటే సాతాను కార్యాలు విడిచిపెట్టాలి. స్వస్థత కావాలంటే ఏ దురాత్మ అలవాట్ల ద్వారా మీకు అవచ్చాయో, ఏ పాపపు రహస్య పాపాల ద్వారా మీకు అవచ్చాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుని స్వస్థత, దేవుని విడుదల వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర కొన్ని నిర్ణయాలు తీసుకుని మీ జీవితం మంచి ఆరోగ్యంతో ఎక్కువ కాలం జీవిస్తారు. అన్నయ్య గారు, నేను లైవ్ చూస్తున్నా సెల్లులో. ఓకే. అప్పుడు ఏదో చెవులు, ముక్కులు, కళ్ళు ప్రార్థన చేశాడు. అప్పుడు నాకు అన్నీ బాగా అయిపోయాయి. కళ్ళలో నుంచి అంత ఏదో వెళ్ళిపోయినట్టు వచ్చింది. కళ్ళలో నుంచి ఏదో వెళ్ళిపోయినట్లుగా మీకు వచ్చింది. ఎప్పుడు? లైవ్లోనే? ఇప్పుడు 3 నెలల నాడు, 3 నెలల క్రితం ప్రాఫెట్ గారు ప్రేయర్ చేస్తే మీకు కళ్ళలో నుంచి, చెవుల నుంచి ఏదో వెళ్ళేట్టు అనిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్ చేయడం ద్వారా, లైవ్లో ఏకీభవించడం ద్వారా కొన్ని దురాత్మ శక్తులు కూడా వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? కేవలం నా మీద ఓన్లీ ఇట్లా టచ్ చేస్తేనే రోగం పోతుంది అంటే కాదు. విడుదల పొందుకోవడానికి, స్వస్థత పొందుకోవడానికి దూరంతో సంబంధం లేదు. ఎక్కడైతే విశ్వాసంతో ఏకీభవిస్తారో, ఎక్కడైతే విశ్వాసం పనిచేస్తుందో అక్కడ దేవుని శక్తి పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, మీరు వెళ్ళండి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా.